ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు. ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున దేవా మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని గత సంవత్సరం అంతా కాచి కాపాడి నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడి దేవా, నీ వాక్యమును శ్రద్ధగా ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించి నీ వాక్యము చేత బలపరిచి నడిపించమని, నీ దీవెనను మెండుగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 27వ కీర్తన మొదటి 2 వచనములను చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునైనాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రుట్టిల్లి కూలిరి. మనము చదివిన వాక్య భాగములో యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ, నేను ఎవరికి భయపడదును అని కీర్తనాకారుడు చెప్పటం చూడగలం. ప్రభు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరములో మనకు అనుగ్రహిస్తున్న మొదటి వాక్యము, ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు. ఆయన నీ త్రోవలను వెలుగుతో నింపి నీవు నడవలసిన మార్గము నీకు సరళము చేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ఒక వ్యక్తి చీకటిలో నడిచినట్లయితే మార్గము తప్పి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. అయితే వెలుగు ఉన్నట్లయితే తాను నడవలసిన త్రోవను సరిగా తెలుసుకొని నడవగలిగిన వ్యక్తిగా ఉంటాడు. అలాంటి కృపను మొదటిగా ప్రభు వెలుగుగా ఉండి మనము నడవవలసిన త్రోవను నీకు నాకు చూపించినట్లుగా ఆయన మొదటిగా మనకు వెలుగుగా ఉన్నాను అని వాగ్దానము చేయుచున్నాడు. రెండవది, ఆయన మనకు రక్షణగా ఉన్నాడు అని ప్రభు వాగ్దానము చేయుచు ఉన్నాడు. నీ జీవితములో నీవు అనేక ఇబ్బందుల గుండగా గత దినములలో నీవు శోధింపబడినప్పుడు దేవుని యొక్క మార్గములో నుండి తొలగిపోయిన కార్యములు అనేకం ఉండొచ్చు. అయితే ఆయన తన యొక్క హస్తమును చాచి నిన్ను పట్టుకొని, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ జీవితమును నేను చక్కపరుస్తాను అని వాగ్దానము చేసి, తప్పిపోయిన ఒక గొర్రెనే వెతుక్కుంటూ నేను వచ్చాను అన్న కార్యమును మనకు జ్ఞాపకం చేస్తూ, నీ జీవితములో తన యొక్క కృప ఎంతగా ఆయన కుమ్మరించి ఉన్నాడో, నీవు నశించి నరకానికి పోకుండగా దేవుని వైపు చూసి రక్షించబడిన వ్యక్తిగా మారు మనస్సు అనుభవంతో దేవుని వైపు చూసి నడవాలని ఆశిస్తూ తన యొక్క హస్తమును చాచి నిన్ను పట్టుకొని ఉన్నాను, ఈ దినములోండి నేను నడిపిస్తాను అని వాగ్దానము చేయుచు ఉన్నాడు. ఆయన నీకు వెలుగుగా ఉన్నాడు. నీవు నడవలసిన మార్గమును నీవు తెలుసుకొని సరిగా నడుచున్నట్లుగా ప్రభు నీకు వెలుగుగా ఉన్నాడు. ఆయన నీ హస్తమును పట్టుకొని నీవు త్రోవ తప్పిపోకుండగా, నీవు నశించి నరకానికి పోకుండగా, తప్పిపోయిన గొర్రెలాగా వెళ్ళి ఎక్కడో చిక్కుకొని అలమటించకుండగా, నీకు తన కృపనిచ్చినట్లుగా నిన్ను పట్టుకొని నిన్ను ఆయన ఆశీర్వదించాలని ఆశిస్తూ నీకు రక్షణగా ఉన్నాడు. ఆయన నీకు వెలుగుగాను నీకు రక్షణగా ఉన్నప్పుడు ఏ విషయంలో నీవు భయము చెందవు, కలవరము చెందవు అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరికి నేను భయపడతాను? అపవాది యొక్క తంత్రములను జయించిన
ప్రభు నా యొక్క హస్తమును పట్టుకొని నన్ను నడిపిస్తుండగా నేను ఎవరికి భయపడగలను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు, ఆయన నీకు రక్షణగా ఉన్నప్పుడు నీవు నడవలసిన త్రోవను నీకు చూపిస్తాడు. నీవు చేరవలసిన గమ్యం వరకు నీకు సహాయముగా ఉంటాడు. అయితే గొర్రెలాగా అక్కడ పచ్చగా ఉంది, ఇక్కడ పచ్చగా ఉందని నీవు ఆయన చేతిని పట్టుకుంటాను అని అనుకొని నీకు పచ్చగా ఏవైనా కనపొచ్చినప్పుడు దేవుని చేతిని విడిచిపెట్టి మార్గము తొలగిన అనుభవంలో ఉన్నట్లయితే ప్రభు నీవు నా యొద్దకు రమ్మని నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఎందుకంటే నీవు ఆయన హస్తమును విడిచిపెట్టి నీవు ఆయన యొక్క కృపను మరచి లోకములోకి వెళ్ళిపోయినట్లయితే నిన్ను పట్టుకొని చీల్చివేసేదానికి తోడేలులాగా అనేక మంది నీ చుట్టూ ఉన్నారు. నిన్ను నాశనము చేయటానికి, నీ జీవితమును పాడు చేయటానికి అనేకులు నీ ప్రక్కనే ఉన్నారు. అయితే నీకు వెలుగుగా ఉండి, నీకు రక్షణగా ఉండి నిన్ను నడిపించడానికి నేను నీకు సమీపముగా ఉన్నాను. నేను అనుగ్రహించు రక్షణను, నేను ఇచ్చు వెలుగులో నీవు నడిచినట్లయితే నీ జీవితము ధన్యకరముగా ఉంటుందని ప్రభు తన యొక్క వాక్యము ద్వారాగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ఈ నూతన సంవత్సరములో ఆయన చెయ్యి పట్టుకొని, నీవు ఆయన చేయి పట్టుకొనటం కాదు, ఆయన నీ చేయి పట్టుకొని నేను నడిపించే అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీ జీవితమును వెలుగుమయముగా చేసి నిన్ను ఆశీర్వదించేదానికి ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు. నిన్ను కలవరపరిచే వారిని జయించేదానికి, నీవు ముందుకు వెళ్ళేదానికి ప్రభు తన హస్తమును నీకు తోడుగా ఉంచి తన కృపలో నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని యొక్క కృప కొరకు, ఆయన యొక్క మేళ్ళ కొరకు ఆయన యొక్క కృతజ్ఞతను చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరములో, ఈ నూతన దినములో ఆయనను నీవు ఘనపరిచేదానికి, ఆయన రక్షణను ఇతరులకు ప్రకటించేదానికి ప్రభు నిన్ను సాధారణముగా వాడుకునేదానికి నీవు సమర్పించుకోమని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. హృదయకాలమున ఆయన వైపు చూడమని ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సరములో మొదటి దినమున నీ వాక్యమును మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు తండ్రి. నీవు మాకు వెలుగు, నీవు మాకు రక్షణ. నీ రక్షణను, నీ వెలుగును కలిగి మేము నాయన ఈ దినములన్నిటిలో, రానైన దినములన్నిటిలో నాయన మేము ముందుకు వెళ్ళి జయమును పొంది మమ్మల్ని కలవరపరిచే ప్రతి పాప కార్యములను జయించుకుంటూ నీ నామాన్ని ఘనపరిచేదానికి, నీ వైపు చూసి ముందుకు నడిచేదానికి మాకు నీ కృపను అనుగ్రహించమని దేవా, 2025వ సంవత్సరము మాకందరికీ ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ నూతన సంవత్సరములో మనకు తోడుగా ఉండి, మనకు వెలుగుగాను రక్షణగాను నుండి మనం అంతము వరకు నడిపించినట్లుగా ఆయన కృప చేత నడిపించబడేదానికి సహాయము చేయును గాక. ఆమేన్.